హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఎమిరాని. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే చాలా బాగున్నాను. సో మీరందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. హియర్ ఈజ్ ఐ యామ్ అనదర్ వ్లాగ్ అనమాట. సో ఈ వ్లాగ్ మీతో షేర్ చేయాలని నేను షూట్ చేసి 2 years అవుతుంది. సో డ్రాఫ్ట్స్లో నుంచి అలా తీసి ఇలా ఎడిట్ చేసి మీ ముందు పెట్టేస్తున్నాను అనమాట. ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చుతుంది. అండ్ ఇదొక మెమరబుల్ వ్లాగ్. నేను తీసే ప్రతి వ్లాగ్ కూడా నాకు మెమరబులే, బట్ దిస్ ఈజ్ ద స్పెషల్ మెమరబుల్ వ్లాగ్ బికాస్ వీకెండ్ వ్లాగ్ అనమాట. నేను చెల్లి పిల్లలు వీకెండ్ బయటకు వెళ్ళాము. సో ఆ రోజైతే నేను పిల్లలు అండ్ చెల్లి కూడా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. ఆ మూమెంట్, ఆ టైం అలా గుర్తుండిపోయింది. ఎగ్జాక్ట్ డేట్ అండ్ ఏ మంత్ ఏంటనేది నేను చెప్పలేను, కానీ 2 years అయితే అవుతుంది. సో ఆ రోజు చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడైతే మేమైతే బయలుదేరిపోయాం అనమాట. టిఫిన్ చేసేసి నేను చెల్లి పిల్లలు బయలుదేరాము. సో మేమైతే ఆటోలో ట్రావెల్ చేసి వచ్చేసాం అనమాట. ఇంక ఈ మధ్యలో పిల్లలతో ట్రావెల్ చేస్తే ఏంటంటే వాళ్ళకి తగ్గవన్నీ మనం మధ్యలో అరేంజ్ చేస్తూ ఉండాలి. సో ఇవన్నీ కొన్ని మూమెంట్స్ అనమాట. మా చెల్లి కొబ్బరి తింటా అనింది, మా పెద్దోడు వద్దన్నాడు. సో కోకోనట్ వాటర్ అనమాట. ఇలా మనం ట్రావెల్ చేసినప్పుడు పిల్లలకి వేడి చేస్తుంది, ఎందుకంటే మా పిల్లలు మజ్జిగ పెరుగు అలాంటివి తినరు కాబట్టి కోకోనట్ వాటర్ మస్ట్ అండ్ షుడ్, ఎస్పెషల్లీ సమ్మర్ అనమాట. సో అప్పుడు ఎండలు బాగున్నాయి. సో అందువల్ల కోకోనట్ వాటర్ మా పిల్లలకి తీసుకొని టిఫిన్ చేసేసి ఇంకా మేమైతే బస్ ఎక్కేసాం అనమాట. సో బస్ ఎక్కేసి పిల్లలతో వ్లాగ్ అసలు అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ వచ్చిందనమాట. సో ఇప్పుడు చాలా తక్కువైపోయింది బయటకు వెళ్ళడం. సో నేను పిల్లలు అయితే ఎక్కేసాం. ఒకళ్ళు అయితే మా చెల్లి దగ్గర, ఒకళ్ళు అయితే నా దగ్గర అనమాట. ఇలా పిల్లలతో ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా బాగుంటుంది. అండ్ అలా షూట్ చేసి ఇలా వీడియోస్ మీ ముందు పెడుతున్నప్పుడు ఇంకా బాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇలా పిల్లలతో బస్ ఎక్కిన ప్రతిసారి ఏంటంటే విండో సీట్ వాళ్ళకే కావాలంటారు. సో కాంప్రమైజ్. చిన్నప్పుడు నేను మా చెల్లి విండో సీట్ కోసం కొట్టుకునే వాళ్ళం. ఇప్పుడు మా పిల్లలు సో వాళ్ళ కోసం ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరు ఉంచేసుకుంటూ అలా విండో సీట్లో కూర్చుని అన్నీ చూస్తూ ఉంటారనమాట. ప్రతి దాని గురించి అడుగుతూ ఉంటారు, చెప్తూ ఉంటాము. సో అలా ఈ ట్రావెలింగ్లో ఇవన్నీ కామన్ అనమాట. సో పిల్లలతో జర్నీ అనేది మామూలుగా ఉండదు. సో ఇప్పుడు బెటర్ నౌ, కానీ ప్రతిదీ కూడా మెమరబుల్ అనమాట. అలా వెళ్ళి ఇలా రావడం. సో మేమైతే ఎక్కడికి వచ్చేసాము ఏంటనేది మీరైతే చూసేయండి. సో ఇదైతే రైల్ రోడ్ రెస్టారెంట్ అనమాట. ఇది ఎక్కడ అంటే గుంటూరులో. సో ఎప్పుడు మేము వెళ్ళిన చోటుకి వెళ్తూ ఉంటాం మా నియర్ బై. సో కొత్తగా ట్రై చేద్దాము, ఒక రోజంతా పిల్లలతో స్పెండ్ చేసినట్టుండిద్ది వీకెండ్ అని నేను మా చెల్లి గుంటూరు వెళ్ళిపోయాం అనమాట. గుంటూరులో ది రైల్ రోడ్ రెస్టారెంట్. సో దిగిన దగ్గర నుంచి సెర్చ్ చేసుకుంటా వెళ్ళిపోయాం. ఫైనల్లీ వి రీచ్ ద రెస్టారెంట్. సో అంబియన్స్ అంతా బాగుంది, కానీ మేము వెళ్ళినప్పుడు క్రౌడ్ ఎవరు లేకుండే అనమాట. ఎందుకంటే మేము బిఫోర్ లంచ్ టైం కంటే ముందే వచ్చేసాం. ఆల్మోస్ట్ 12:30, 1 అయింది ఎగ్జాక్ట్ టైము. కానీ ఆ రోజు వీకెండ్ కాబట్టి ఇంకా ఎవరు రాలేదు. మేము వెళ్ళే టైంకి అందరూ వస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ స్పెషల్లీ ఇక్కడికి ఎందుకు మేము వచ్చింది అంటే ట్రైన్ రెస్టారెంట్ ఉంటుంది. ఈ ట్రైన్ రెస్టారెంట్కి వెళ్ళాలి అని మా పిల్లలు పట్టుబట్టారు. సో వాళ్ళకి కొంచెం బాగుంటుంది కదా, కొత్తగా ట్రై చేసినట్టు ఉండిద్దని తీసుకొచ్చాము. ఇక్కడ చూస్తే అంత ట్రైన్ స్టేషన్ ఉంటుంది కదా మనకి, రైల్వే స్టేషను అలా ఉంటుంది అనమాట. మధ్యలో దాని మీద మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ పంపిస్తూ ఉంటారు. మా పిల్లలు వెళ్ళగానే ఫుల్ ఎక్సైటెడ్ అయ్యారు. సో అవన్నీ చూస్తున్నారనమాట. కొత్తగా వాళ్ళకి ఫస్ట్ టైం అనమాట ఇదంతా చూడటం కూడా. సో అక్కడ ఒక్కొక్క స్టేషన్ నేమ్స్ ఉన్నాయన్నమాట. లైక్ బెంగళూరు, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొన్ని నేమ్స్, అలాగా ప్రతి స్టేషన్కి ఒక్కొక్క నేమ్ ఉందన్నమాట. సో నేను వెళ్ళగానే అంతా వీడియో తీశాను. సో చూస్తే ఇక్కడ బెంగళూరు, హైదరాబాద్ చూడండి కరెక్ట్గా అవే ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మనకి నచ్చిన ప్లేస్లో కూర్చోవచ్చు. సో మా పిల్లలు ఏంటంటే బెంగళూరు దగ్గరే కూర్చుందామన్నారు. చాలా స్టేషన్స్ బోర్డ్స్ ఉన్నాయి, ఎక్కడైనా కూర్చోవచ్చు. అంతా చూసి అక్కడ బెంగళూరు దగ్గరే కూర్చుందామన్నారు. సో అక్కడే కూర్చుండిపోయాము. వెళ్ళగానే మెనూ కార్డ్ చూసాము. సో ఆర్డర్ కోసం వెయిట్ చేసినాం అనమాట, వెయిటర్ వస్తారని. ఈ లోపల నేనైతే ఇదంతా కూడా క్లిక్ చేసేసా. అంబియన్స్ చాలా బాగుంది అండ్ క్రౌడ్ ఉంటే ఇంకా బాగుండేది. సో మేము హరీబరీగా వచ్చేసాం కాబట్టి అలా అయిపోయింది. మా పిల్లలు అయితే ఈ లోపు రెస్టారెంట్ అంతా చుట్టేసి వచ్చారనమాట. మామూలుగా కాదు, ఏ కార్నర్లో ఏముంది వింతగా స్పెషల్గా అట్రాక్టివ్గా ఏముంది అనేది రెస్టారెంట్ అంతా చుట్టేసి వచ్చారు. సో అలా అయిపోయిన తర్వాత ఇక్కడైతే వెయిటర్ వచ్చారు. సో నేనైతే ఆర్డర్ చెప్పేశాను. మేమైతే కొత్తగా ఏం ట్రై చేయలేదు. అక్కడ అన్నీ కూడా మేము టేస్ట్ చేసినవి ఉన్నాయి, కొత్త ఐటమ్స్ ఏం కనిపించలేదు కాబట్టి ఉన్న వాటిల్లోనే మాకు ఫేవర్ది చెప్పేసాము. చికెన్ బిర్యానీ అండ్ ఒక స్టార్టర్ చెప్పినట్టున్నా ఐ థింక్. సో ఈలోపు మా పిల్లలు చేసే హంగామాని అటు ఇటు వాచ్ చేస్తూ వీడియో కూడా తీసేసామన్నమాట. సో మా పిల్లలు ఎప్పుడు ఆర్డర్ వస్తుంది, ఎలా వస్తుంది ఏంటి, అసలు ముందు ట్రైన్ కోసం వెయిటింగ్ అనమాట. సో క్యూరియాసిటీ. సో ఇలాంటిది అయితే డెఫినెట్గా ఉండి తీరాల్సింది.
అక్కడ చెప్తున్నారనమాట మైక్లో, మీ ప్లాట్ఫామ్ దగ్గరికి మీరు చెప్పిన ఆర్డర్ వస్తుంది, బెంగళూరు చేరుకుంటుంది అని మాకు రైల్వే స్టేషన్లో చెప్తారు కదా మనకి అనౌన్స్మెంట్, సేమ్ అలాగే రెస్టారెంట్లో చెప్తున్నారనమాట అనౌన్స్మెంట్. మీరు చెప్పిన ఆర్డర్ వస్తుంది ఇంకొన్ని గంటల్లో వస్తుంది అని చెప్తారు కదా, సో అలాగే అనౌన్స్మెంట్ చేస్తున్నారు. సో ఇంక చూసారా, అప్పుడప్పుడే క్రౌడ్ వస్తున్నారనమాట. మా పిల్లలు అయితే ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఆర్డర్ అనమాట. అది ఎటు నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, ఏంటి అని చూడడానికి. సో ఇదొక డిఫరెంట్ కాబట్టి వాళ్ళతో పాటు మేము కూడా వెయిట్ చేస్తున్నాము. చాలా చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి ఇక్కడ దాని గురించి. సో అవన్నీ వింటూ చూస్తూ అలా ఉండిపోయాం అనమాట. ఫైనల్లీ ఆర్డర్ అయితే వస్తుంది ట్రైన్లో అనమాట. సో పాట కూడా పెట్టేశారు, చుకుచుకు రైలు అని అక్కడ. సో మేము చెప్పిన స్టార్టర్డ్ అండ్ బిర్యానీ రెండు ఒకేసారి ఇచ్చారు. సో ఆ ట్రైన్ అనేది చాలా చిన్నగా ఉండింది అండ్ మేము చెప్పిన క్వాంటిటీ కూడా చాలా తక్కువ ఇచ్చారు అనిపించింది నాకైతే. మేము వెళ్ళి కూడా 2 years అయిపోతుంది. సో ఫైనల్లీ వచ్చేసింది. దాన్ని మా పిల్లలు చూడడము, అక్కడి నుంచి తీయడము, ఇదంతా కూడా వాళ్ళకి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సర్ప్రైజ్ అయ్యారు. అలాగే హ్యాపీగా తినేసాము. కొంతసేపు ఆ ట్రైన్ అలాగే చూస్తూ కూర్చున్నారనమాట. అది అక్కడ ఇచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా అది రిటర్న్ వెళ్ళిపోద్ది అనమాట. అలా అయిపోయింది. సో ఇక్కడైతే ఇంకా సర్వ్ చేస్తున్నారనమాట తీసుకొచ్చిన ఐటమ్స్. సో క్రౌడ్ కూడా అప్పుడప్పుడే వస్తున్నారు, వీకెండ్ కాబట్టి. ఇంకా మేము ఎక్కువ ఐటమ్స్ కూడా చెప్పలేదు, ఇది తిన్న తర్వాత చూద్దామని. అలా ఫస్ట్ బిర్యానీ టేస్ట్. మెయిన్ ఏంటంటే మా పెద్దోడు ఫస్ట్ రివ్యూ చెప్తాడనమాట, ఎలా ఉంది ఏంటి అనేది. వాడు చెప్పిన తర్వాత మేమందరం కూడా అది అవునా కాదా అనేది డిసైడ్ చేస్తూ ఉంటాం. అలా అవుతూ ఉంటుంది. సో చూసారా, ట్రైన్ అనేది రిటర్న్ వెళ్ళిపోతుంది మళ్ళీ. సో మళ్ళీ మనం ఏమైనా ఆర్డర్ చెప్తే మళ్ళీ అలాగే తీసుకొని వస్తుంది అనమాట టేబుల్ నెంబర్ దగ్గరికి. వాళ్ళు మైక్లో అనౌన్స్ చేస్తూ ఉంటారు మనం చెప్పిన ఆర్డర్ నెంబరు అండ్ మన ప్లాట్ఫామ్ నేము వస్తుంది అనేది చెప్తూ ఉంటారనమాట. సో ఫైనల్లీ టేస్ట్ వైజ్ ఓకే, గుడ్. 2 years అయిపోతున్నా టేస్ట్ చేసిన మూమెంట్ గుర్తుంది కాబట్టి ఓకే అనిపించింది. పర్లేదు, బాగుంది. సో ఓకే, ఇట్స్ గుడ్. మా అబ్బాయి అలా చెప్పకపోతే వీడియో అనేది కంప్లీట్ అవ్వదు. ఇంట్లో మేము చేసిన డిష్ కూడా అది కంప్లీట్ అవ్వదు అనమాట. అలా చెప్పి తీరాల్సింది సూపర్ అని. సో వాళ్ళు ఓకే చెప్తే చాలు, అంతకు మించి ఏం అవసరం లేదు. సో వాళ్ళు చెప్పిన తర్వాతే మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాం అనమాట. సో ఇంకా ఫైనల్లీ మా చెల్లి కూడా టేస్ట్ చేస్తుంది ఎలా ఉంది అని చెప్పేసింది అనమాట. తన రివ్యూ కూడా. మా అందరి రివ్యూస్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ మేము ఏం చేసాము, ఎక్కడికి వెళ్ళాము ఏంటనేది డెఫినెట్గా ఈ వీడియోలో అయితే లేదు. బికాస్ నేను ఇది టూ లాంగ్ అయిపోతుంది వీడియో. దీన్ని పార్ట్ 2 కింద నేను రేపు అప్లోడ్ చేస్తాను మీకు. సో ఫైనల్గా మేమైతే చేసామన్నమాట. ఫైనల్లీ అయితే అయిపోయింది. సో ఈ వీడియోని నేను ఇంతటితో ఎండ్ చేసిన. బికాజ్ ఇది టూ లాంగ్ వీడియో, నేను పార్ట్ 2 కింద అప్లోడ్ చేద్దామని ఉంచేసాను అనమాట. ఫైనల్గా మేమైతే బిర్యానీ అండ్ స్టార్టర్ టేస్ట్ చేసాం. ఓవరాల్గా రెస్టారెంట్ అయితే ఓకే. మా పిల్లలు అండ్ మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇక్కడ. సో మంచిగా అనిపించింది. ఇంకా ఈ బిర్యానీ తినేసిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి ఏం చేసాము అనేది దీన్ని వీడియో తర్వాత, అంటే ఇందులోనే పార్ట్ 2 వస్తుందన్నమాట డెఫినెట్గా. స్టే ట్యూన్ టు తెలుగమ్మిరాని. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్సో. సో ఇక్కడతో ఎండ్ చేసిన. ఫైనల్గా హ్యాపీ ఎండింగ్ అనమాట. టేస్ట్ చేసిన తర్వాత మేమైతే వేరే చోటుకి వెళ్ళాం ప్లేస్కి. అది ఎక్కడ ఏంటి అనేది నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయాల్సిందే. సో నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది నాకైతే తప్పకుండా కమెంట్ చేసేయండి. సో నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యువర్ నెక్స్ట్ వ్లాగ్. టాటా, బాయ్ బాయ్, టేక్ కేర్, స్టే ట్యూన్ టు తెలుగమ్మిరాని. బాయ్ బాయ్.